వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చావైనా రేవైనా పెద్దపల్లి పార్లమెంట్లోనే కట్కూరి సందీప్. పెద్దపల్లి నివాస్ న్యూస్. చావైనా రేవైనా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలతోనే ఉంటా. పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి కట్కూరి సందీప్. తెలంగాణ పార్లమెంటు పరిధిలో యువతను వృతలొగించిన కట్కూరి సందీప్ అన్నతో దగ్గర ఉన్నాం మనం. సందీప్ అన్న ప్రజల్లో ఏ రకంగా ఉంటాడో, ఏ రకంగా ముందుకు పోతాడో, ప్రజల సమస్యలు ఏ రకంగా పోరాడతాడో ఆ విషయాన్ని మనం సందీప్ అన్న తెలుసుకుందాం. అతని మాటల్లో ఏదో విషయం తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, మరి ఈరోజు ఓటర్ మహేశ్వరులు అందరూ కూడా మా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు నాకు ఓటేసి విశ్వాసంగా నన్ను ముందుకు తీసుకొచ్చిన నా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్నే ఉంటూ మరి వారి సమస్యలు నా సమస్యలుగా భావించుకుంటా, వారికి ఎక్కడ కష్టం వచ్చినా నేను గెలిచినా ఓడిపోయినా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలతోనే నా ప్రయాణం, ప్రజాక్షేత్రంలో ప్రజలతోనే ఉంటా. వారి కష్టాలను నా కష్టంగా భావించుకుంటూ నేను ప్రజాక్షేత్రంలో ఉంటా. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ ప్రభుత్వాలు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించిన, వారికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా మరి ప్రజల్ని మోసం చేసి ఏ ప్రభుత్వంనైనా నేను ఖండిస్తా. ప్రజల పక్షాన్నే, ప్రజాక్షేత్రాలనే ఉంటా, ప్రజలకు సేవ చేసుకుంటా. నేను ఈరోజు ఎంత బాధ ఉన్నా కానీ నాకు ప్రజలున్నాను ఒక మనోధైర్యం, దీవెనలు ఉన్నాయి. పెద్దపల్లి పార్లమెంట్లు ప్రజలను నా జీవితం ఉన్నన్ని రోజులు మర్చిపోను, వారందరికీ రుణపడి ఉంటా. చావా రేవా అనేది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజలతోనే నా ప్రయాణం అని నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్న. ప్రజలారా, మీ అందరి దీవెనలు, మీ ఆశీర్వాదాలు నా పైన మీరు పెట్టి నాకు ఓట్లేసి నన్ను గెలిపించుకోవాలందుకు ఇంత కష్టపడ్డ మీ అందరికీ రుణపడి ఉంటా. ప్రజలారా, మీరే నా దేవుళ్ళు.